హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. నేను నిన్న ఒక వీడియోలో ఒక కీలకమైనటువంటి అనుమానాన్ని లేవనెత్తాను. తిరుపతి ఘటన వెనకాల కుట్ర ఉందా? వైసీపీ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని ఈ తిరుపతి ఘటనకి కారణమయ్యారా? ఆరుగురు చావటం అనేటువంటిది అధికారుల తప్పిదమా, పొలిటికల్ కారణమా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు జగన్కి సంబంధించిన ఒక వీడియో బయట మీకు వినిపిస్తాను. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. సో సుబ్బారాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు డిస్మిస్ చేయటం, అంటే బదిలీ చేయటం జరిగిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారాయుడిని బదిలీ చేయించడం కోసం చాలా పెద్ద కారణం చూపించారు కాబట్టి ఈ తిరుపతి ఘటన కుట్రపూరితంగా చేశారు. రెండోది ఏంటంటే, అక్కడ తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ పరువు పోయింది, ప్రభుత్వం పార్టీ యొక్క పరువు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడే కూటమి పరువు తీయాలి, మళ్ళీ తనకి విలువ పెంచుకోవాలని కోరం కూడా ఒకటి సుబ్బారాయుడు అక్కడ ఉండకూడదు. ఈ మధ్యకాలంలోనే ఎర్రచందనాన్ని ఎంత పెద్ద ఎత్తున పట్టుకున్నారో దాని మీద మనం వీడియో కూడా చేసాం. తర్వాత డ్రగ్స్ని ఈ మధ్యకాలంలో వెరీ రీసెంట్ డ్రగ్స్ అండ్ గంజాయిని పట్టుకొని చూపించినటువంటి, అంటే అక్కడ తిరుపతిని గంజాయి హబ్గా మారుద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు. 6 నెలలేక కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు వచ్చింది, 6 నెలలు పూర్తయింది. 6 నెలలు ఈ పరిస్థితిని చక్కబెట్టి తిరుపతిని, అది దేవుడి నగరం, అక్కడ డివోషనల్ ఉండాలి, ఆధ్యాత్మికంగా మాత్రమే ఉండాలని ఆధ్యాత్మిక నగరంగా మారుస్తున్నాడు. ఈ టైంలో ఒక పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ అధికారి చేసిన ఒక తప్పు, లేదు అంబులెన్స్ చేసిన డ్రైవర్ చేసిన ఒక తప్పు, ఈ ఇద్దరు చేసిన తప్పు ఫలితంగా 6 చనిపోయారు. వాళ్ళు తప్పు కావాలని చేశారా, లేదా అనుకోకుండా చేశారా? నిజానికి అంబులెన్స్ డ్రైవర్కి ఇచ్చే ట్రైనింగ్ గురించి మీకు కొంత ఐడియా ఉంటుంది. ఎందుకంటే అది ట్రాఫిక్ ఆపకుండా మరి సిగ్నల్స్తో సంబంధం లేకుండా మరి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత స్పీడ్గా హాస్పిటల్ చేర్చారనేది మాత్రమే అంబులెన్స్ డ్రైవర్ యొక్క టాస్క్. అలాంటిది అంబులెన్స్ డ్రైవర్ 20 నిమిషాలు కనపడకపోవటం ఏంటి? అంటే ఇది ఒక ప్లాన్డ్గా జరిగింది. ఒక పెద్ద అమౌంట్ పోయింది, ఉద్యోగం చేస్తారేమో, కానీ ఒక పెద్ద అమౌంట్ ఆశ చెప్తే పుష్ప సినిమా దగ్గర పోలీస్ స్టేషన్ కొనేస్తారు కదా, నీకు జీతం ఎంత వస్తుంది, సంవత్సరం మొత్తం జీవితాంతం జాబ్ చేసి ఎంత వస్తుంది, ఒకసారిగా బిగ్ అమౌంట్ ఇస్తున్నా, సో జాబ్ మానేసి వెళ్ళిపో అని చెప్పేసి ఇక డిఎస్పీకి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారనుకోండి, ఒక 10 కోట్ల ఆఫర్ ఇచ్చారనుకోండి, ఎంత డిఎస్పీ సంపాదించగలిగేది? ఎందుకంటే క్రౌడ్ పూలింగ్ డిఎస్పీకి తెలుసు. తిరుపతిలో పనిచేసే ప్రతి ఆఫీసర్కి కూడా క్రౌడ్ని ఎట్లా నిర్వర్తించాలి, అక్కడ ఎలాంటి నిబంధనలు పాటించారో తెలుసు. అది కొత్త డిఎస్పీ అధికారి కాదు, కానిస్టేబుల్, హోంగార్డు, ఎస్ఐ, సిఏ కూడా కాదు, డిఎస్పీ గ్రూప్ 1 ఆఫీసర్. వాడికి తెలిసి మరీ నిర్లక్ష్యం ఎందుకు ప్రవర్తించుంటాడు? ఏదైనా అమ్ముడుపోయిన తనం దీంట్లో కనపడుతుందా? అంబులెన్స్ డ్రైవర్ కనపడకపోవడానికి కారణం ఏంటి? దీంట్లో ఏమైనా కుట్ర దాగి ఉందా? ఒకసారి మీ విశ్లేషణ. మీరు చాలా ఉపోద్ఘాతంలో చాలా విషయాలు అన్నీ కూడా మీరే చెప్పారు. కత్తికర్ ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక నగరం, ప్రపంచంలో ప్రతి హిందువుకి తిరుమల పరమ పవిత్రమైన ప్లేస్. ఎవరితోనే పెట్టుకోవచ్చు, కానీ వెంకటేశ్వరంతో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే పుట్టగతులే ఉండవు, అది మీకు తెలిసిన అంశం. అవును. సరే, గత 5 సంవత్సరాలు ఏమైంది? తిరుమల పవిత్రత ఎంత దెబ్బతగిలింది? కల్తీ లడ్డు ఏంటి? హిందూ సనాతన ధర్మం ఏంటి? ఆ తర్వాత పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ఇప్పటికీ భక్తుల నమ్మకం దాని కారణంగానే 11 వచ్చాయన్నది కూడా. సరే, 11 సీట్లు పరిమితం చేశారు స్వామి. ఇక్కడ మీరు చెప్పినట్టు అనేక అనుమానాలు అందరికీ ఉన్నాయి, అందరి మనసులో. గత 50 సంవత్సరాల్లో జరగని ఈ తొక్కిసలాట ఇప్పుడే ఎందుకు జరిగింది? వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం, ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే స్వర్గానికి వెళ్తామనే భావంతో వెళ్తారు స్వామిని. మీరు కూడా చాలాసార్లు వెళ్ళారు. వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు. వాళ్ళు ఏకంగా 6 ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వర్గం కాదు కదా, పాపం చనిపోయారు. వాళ్ళు చేసిన తప్పది. ఒక తమిళనాడు భక్తురాలు, కర్ణాటక, మిగతా ఆంధ్రప్రదేశ్ చెందిన అత్యంత దారుణమైన, ఘోరమైన, బాధాకరమైన సంఘటన. అదే సమయంలో ఆనం రామనారాయణ గారు, మంత్రి గారు ఒక మాట అన్నాడు. 18 కవర్లు తీసుకొచ్చి 18 కవర్లు ఇచ్చారంట. తెలుసా మీరు? 18 కవర్లు తీసుకొచ్చి వాళ్ళు రెచ్చగొట్టి
ఎక్కడ ఉన్న పేషెంట్లు తొక్కిసలాట్లో కుదిరిన వాళ్ళు ఎగనెస్ట్ గవర్నమెంట్ చెప్పండి అని చెప్పి ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ ముగ్గురు వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కనంగా ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో ఇది క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర ఉందని సాక్షాత్తు మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి అంటున్నాడు. హోమ్ మినిస్టర్ కూడా అదే అంటున్నారు. అనగానే అంటున్నారు నా రామాయణ అంటున్నారు. సరే, జనసేన కార్యకర్తలు అంటున్నారు, మిగతా టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. కిరణ్ రాయలు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా గట్టిగా మాట్లాడారు, దీని వెనకాల కుట్ర ఉంది. దీని గనక కుట్ర ఉంటే గనక సర్వనాశనం అయిపోతారు సార్. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు, ఎవరు కూడా పుట్టగతులు ఉండవు, చూస్తారు పరిణామాలు. సరే, ఇది విచారణ మన ఎంక్వైరీ ఆఫీసర్ కాదు కాబట్టి అనుమానాలు మాత్రం లేవనెత్తుకోగలం సార్. అనుమానాలు మాత్రం లేవనెత్తున్నాను. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది వేశారు. అది 3 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలా. దాంట్లో ఎవరు ఏం జరిగింది, అక్కడే ఇన్సిడెంట్ జరగడానికి అంతే 9 కౌంటర్లు పెట్టినప్పుడు, ఇంతమంది క్రౌడ్ వస్తున్నప్పుడు, 1100 మంది పోలీసులు ఉన్నప్పుడు ఎందుకు అంబులెన్స్ లేదు, ఎందుకు రమణ కుమార్ నిర్లక్ష్యం వ్యవహరించాడంటే అక్కడ పరిణామాలు ఏంటి? ఒక డిఎస్పీ మీద వేస్తే సరిపోదు. ఇది టీటీడీ యంత్రాంగం లోపం, టీటీడీ చైర్మన్ నాయుడు గారిది లోపం, ఈఓ శ్యామలరావుది లోపం, జేఈఓ వెంకన్న చౌదరి లోపం. ఇంతమంది లోపాలు పెట్టుకొని వీళ్ళందరూ కూడా సారీ చెప్పకుండా అన్కండిషనల్గా సారీ చెప్పింది ఎవరు అనుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకు చెప్పాడు? హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదు, పరమ పవిత్రమైన ప్లేస్ అన్నాడు. 2 రోజులు గమనించాడు. టీటీడీ వాళ్ళు ఎవరు స్పందించారు? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు కాబట్టి. ఎస్. ఇప్పుడు మీరు అన్నట్టు రమణ కుమార్నో లేకపోతే గోశాల నిర్వహించే డైరెక్టర్ అరుణాథ్ రెడ్డినో ఇంకొకరినో సస్పెండ్ చేస్తే కాదు ఇది. ఇక సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యక్తి, అతను తెలంగాణ నుంచి ఇక్కడ తెచ్చుకున్నారు. నాకు తెలిసి ఆయన్ని బదిలీ చేయడం చంద్రబాబు గారు కూడా బాధాకరమే అయినప్పటికీ కూడా తప్పదేమో అప్పుడు ఆ పరిస్థితుల్లో. పవన్ కళ్యాణ్ గారు అటు సమర్థుడు తిరుపతిలో ఉండాలని చెప్పి రిఫర్ చేశారు. అటువంటి వ్యక్తి వచ్చి రావడంతో 3 మాసాల్లోనే రౌడీజం, గూండాలు, కబ్జాదారులు కోరమైపోయిన తిరుమలని కాపాడారు. అంటే 1 గంట దాకా అరాచకాలు బండ్ల మీద, 10:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. అవేర్నెస్ యూత్ లో వేలాది మందిలో ఈ డ్రగ్స్ వాడకుండా అవేర్నెస్ కలగజేస్తున్నాడు. అనేక సెమినార్లు కండక్ట్ చేశారు. ఇక్కడ మీద ఎర్రచంద్రం అయితే ఎవడు కూడా బయటికి రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఏంది? వీళ్ళందరికీ కూడా కంటగింపుగా ఉంది. ఇకపోతే అండి, దీన్ని మీరు ఇందాక వినిపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రకంగా భయపడే పరిస్థితి తెచ్చాడు. భయపడ్డాడు. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి సార్ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు చెప్పి ప్రెస్ మీట్ పెడతారా సార్? డీజీపీ ఏదో పెడితే అది వేరు, డీజీపీ మీద పెడితే వేరు. ఇక్కడ ఒకటే సార్ కార్తీక్, ఒక రకంగా ఆయనకి మేలు జరిగినట్టు, వైసీపీ వాళ్ళకి మేలు జరిగినట్టు అతన్ని మార్చడం అనేది. పెద్ద తలకాయలు వదిలేసి అతను ఏం చేస్తాడు సార్? లాండ్ ఆర్డర్. ఆ లాండ్ ఆర్డర్ ఎస్పీ ప్రకారం ఎవరు వచ్చినా ఆహ్వానం పలకాల. ఆయన డ్యూటీ అది. ఆయన బలిపోసం చేశారుగా. మరి ఒక రకంగా ఈ సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ ఎలా పనిచేస్తారు? ఈ వ్యక్తిని రాష్ట్రంలో మిగతా రోల్ మోడల్గా తీసుకోవాలని మనం కూడా ఇంటర్వ్యూ చేసాం. ఇక్కడ బలైపోయింది ఎవరు? సుబ్బరాయుడు. అంతే కదండి. ఏదైనా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు క్షమాపణ కోరతారా లేదని అడిగాడు. క్షమాపణ కోరమంటున్నారంటే మనిషి క్షమాపణ కోరితే మనిషి చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని చెప్పి అంటాడు చైర్మన్ గారు. దాని మీద చూడు చాలా ట్రోల్ అయింది. చివరికి ఆయన నేను పవన్ గారిని ఉద్దేశించి అనలేదని చెప్పి చైర్మన్, జేఈఓ, ఈఓతో సహా బోర్డు మెంబర్స్ అంతా కూడా క్షమాపణ కోరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సహాయం చేస్తా ఉన్నారు. దాంట్లో 4-5 బోర్డు మెంబర్స్ కూడా 10 లక్షలు 5 లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు. ఏదేమైనా కానీ పోయిన వాళ్ళు తిరిగి తీసుకురాలేము. ఇక మీద ఈ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఏదైనా స్వపక్షం విపక్షంలాగా ప్రశ్నించట్లా. 160 సీట్లు ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇది వీళ్ళు బోర్డు మెంబర్స్ కూడా ఉండాలి. ఏదైనా సరే ఆ రోజు పాపం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎంతో కష్టపడి 2,08,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి మోడీ గారిని పిలిచి ఆయన చేసిన మీద శంకుస్థాపన చేస్తే ఆ వార్త హైలైట్ కావాల్సింది పోయి పాపం అది మరి దారుణం అండి. ఇది తిరుపతి ఇష్యూ జరగకపోవడం వల్ల మొత్తం వాళ్ళు పడ్డ కష్టం అంతా పక్కకు పోయిందండి. 2,08,000 కోట్లు, 7 లక్షల మందికి ఉపాధి దేశ చరిత్రలో లేదు. ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా, ఒక రాష్ట్ర బడ్జెట్ ఒక్క రోజు శంకుస్థాపన చేయించారంటే వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది ఈ ఇన్సిడెంట్ వల్ల. ఇది వెనక కుట్ర ఉందనేది కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదైనా కానీ విచారించాలా. ఎవరు వెనక దీని వెనక ఉన్నా, ఎవరు పెద్ద పెద్దలైనా, మాజీ మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎవడైనా కానీ వీళ్ళ కనుక ఆధారాలు కనుక ఉంటే కనుక డెఫినెట్గా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.